ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించియున్నావు. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 5వ చరణం. Then I acknowledged my sin to you and did not cover up my iniquity. I said, I will confess my transgressions to the Lord and you forgive the guilt of my sin. Psalms chapter 32 verse 5. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పోలికగా దేవుని స్వరూపమందు చేయబడిన మనము, ముఖ్యంగా సత్య దేవుణ్ణి, ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి తెలుసుకొని ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము ఈ లోకానికి మాదిరికరముగా సాక్షార్థకరముగా జీవించాలి. అయితే పాప స్వభావము కలిగిన ఈ శరీరము ఎప్పుడు ఈ లోక క్రియల వైపు, పాపం వైపుకు లాగుతుంది. ఈ శరీరము ఏదో ఒక చోట ప్రతి ఒక్కరూ ఏదో ఒక బలహీనతతో నిత్యము పోరాడుతూనే ఉంటారు. సాధారణంగా అందరూ ఏమని ఆలోచిస్తారంటే, వారిని గురించి ఏమని ఇతరులు మాట్లాడుకోవాలి అని అనుకుంటారు. తమను అందరూ మంచి వ్యక్తి అనాలి, భక్తిపరుడు భక్తిపరురాలు అని ఆలోచించాలి అని. ఆ విధంగానే జీవించడానికి ప్రయత్నిస్తుంటారు కదండి. వాస్తవానికి అందరూ ముందు కనబడే వ్యక్తి వేరు, తనకు మాత్రమే తెలిసిన మరో వ్యక్తి వేరు. అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతి వ్యక్తిలో 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి మంచితనం, 2 చెడుతనం. ఎప్పుడు వారు మంచితనమే చూపిస్తుంటారు, రెండో వైపు చూపించరు. ఎందుకంటే ఆ రెండో దాని గురించి తెలిసే అందరూ తమను అసహించుకుంటారు, చీదరించుకుంటారు. ఇక వారితో స్నేహం చెయ్యరేమో అని భయపడుతుంటారు. ఇక్కడ చెడుతనం అంటే అది కోపం కావచ్చు, అసూయ కావచ్చు, దుర్భాషలు మాట్లాడడం కావచ్చు, పిరికితనం కావచ్చు, ఇలా మరి ఏ ఇతర కారణాలైనా కావచ్చు. వాటిని చాలా వరకు ఈ లోకస్తులు దాచిపెట్టడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ బైబిల్ లేఖనములో భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నా దోషాన్ని నేను కప్పుకొనకుండా ఒప్పుకుంటున్నాను ప్రభువా, నా పాపమును నా అతిక్రమములు సైతము నేను నీ ఎదుట దాచిపెట్టకుండా ఒప్పుకుంటున్నాను అని మాట్లాడుతున్నాడు. భక్తుడైనటువంటి దావీదు తాను పాపం చేశాను, దోషం చేశాను, నీవు నియమించిన కట్టడలను నేను వ్యతిరేకించి అతిక్రమమును చేశాను అని చెప్పగానే దేవుడు, నువ్వింత చెడ్డవాడివా, నీవింత దుర్మార్గుడివా, నువ్వు ఇటువంటి వ్యక్తివా, అసలు నీ గురించి నేను ఎప్పుడు ఇలా అనుకోలేదని దావీదుని బట్టి మాట్లాడి దేవుని సన్నిధి నుండి దూరం చేయలేదు, అసహించుకోలేదు, చీదరించుకోలేదు. ప్రేమగల రాలిగల కరుణామయుడు మన దేవుడు ఏం చేశాడంటే దావీదు పాపములను పరిహరించాడు. దావీదు చేసిన పాపము దావీదుకైనా అప్పుడప్పుడు గుర్తుకొస్తుందేమో కానీ ఒక్కసారి క్షమించినటువంటి పరిహరించిన దేవుడు మరెన్నడూను అతని పాపమును జ్ఞాపకం చేసుకోవడం లేదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోక సంబంధమైన వ్యక్తులు నీలో మంచితనం చూసి నిన్ను ఇష్టపడుతున్నారేమో, నీ ధనం చూసి నిన్ను ప్రేమిస్తున్నారేమో, నీ అందం చూసి నీ వెంట పడుతున్నారేమో, నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీకున్న హోదాని బట్టి, నీ చదువును బట్టి, ఇలా రకరకాల కారణాలతో వారికి నచ్చిన వాటిని నీలో వెతుక్కొని బహుశా నిన్ను ప్రేమిస్తుండొచ్చు, గౌరవిస్తుండొచ్చు, ఆదరిస్తుండొచ్చు. అయితే ఒక్కసారి నీ స్థితి మారిపోయిందా? నీలో మంచితనము లేదని చూసారా? లేదా వారికి నచ్చని వ్యక్తివిగా వారి ఎదుట నీవు కనబడ్డావా? ఇక లైఫ్లో నీ ముఖము చూడరు, నిన్ను పట్టించుకోరు, నిన్ను ప్రేమించరు, సరికదా, ద్వేషిస్తారు. కానీ కృపా వాత్సల్యత గల మన దేవుడు నీలో ఉన్న మంచిని అంగీకరిస్తాడు. నీవు చేసే కొన్ని పొరపాట్లను బట్టి నిన్ను ద్వేషించక క్షమిస్తాడు, ఆదరించి త్రోసివేయక కృప చూపుతాడు. దీనిని బట్టి ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారేమో, ప్రతిసారి ఏదో ఒక తప్పు చేసి దేవుణ్ణి దావీదు వలె వేడుకుంటే క్షమిస్తాడు కదా, ఆయన కరుణ చూపే దేవుడు కదా అని. అయితే పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని. ఈరోజు నీవు దేవునికి విరోధంగా చేసిన పాపము ఆయన ఎదుట దాచిపెట్టడం ఇంకా పెద్ద పాపం. నీవు దాచిపెట్టినా ఆయనకు తెలియదు అని అనుకోవద్దు. ఆయన హృదయ అంతరంగములను ఎరిగినవాడు.
ఒప్పుకొని మరలా పాపం చేస్తే క్షమిస్తాడు కదా అనుకోవద్దు. ఒప్పుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టినప్పుడే దేవుడు క్షమిస్తాడు, నీపై కనికరమును చూపుతాడు. దావీదు పాపం చేశాక మరలా అదే పాపం చేశాడా అంటే చేయలేదు. మరెన్నడూను ఆ పాపపు తలంపులు రాకుండా జీవించాడు. దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. నీవు కూడా ఆశీర్వదింపబడతావు. నీవు చేసిన పాపము అతిక్రమను బట్టి చింతిస్తూ కూర్చోకు, దానిని ప్రభువు సన్నిధిలో ఒప్పుకో. ఆయన నీ దోషములను పాపములను అతిక్రమములను పరిహరించి తప్పక నీపై కనికరమును చూపుతాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి దోషమును ఒప్పుకొని దీవించబడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మా దోషమును కప్పుకోకుండా అయా మీ ఎదుట మా దోషమును ఒప్పుకోమని, అదేవిధంగా ప్రభా మా అతిక్రమములను తుడిచివేసే దేవుడవని, మా పాప దోషములను పరిహరించే దేవుడవని, తప్పక అయా మమ్మల్ని క్షమించే దేవుడవని, మా పైన దయ చూపే దేవుడవని, కృపతో మమ్మల్ని నింపువాడవని తండ్రి, వాక్యము ద్వారా సూటిగా తేటగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని సరిచేశారు, అదేవిధంగా ఆదరించారు. అందును బట్టి మీకు స్తోత్రములు యేసయ్య. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు వారికున్న సమస్యలను బట్టి వారికున్న ఇబ్బందులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రభా, ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాము. వారికున్న రోగములను, వారికున్న వ్యాధి బాధలనన్నిటి నుండి విడుదల దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి, మీరే వారిని బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఎముకలలో సత్తువును బలాన్ని దయచేయండి. మీ యొక్క కృప వారిపైన కుమ్మరించమని, మీ యొక్క రక్తము వారిపైన ప్రోక్షించి సంపూర్ణ స్వస్థత వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము. కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని కలగజేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో తొలగించమని వేడుకుంటున్నాము. అయా మరి తండ్రి, వ్యభిచార వ్యసనాలతో అయా త్రాగుడు వ్యసనాలకు బానిసలై ఉన్నటువంటి బిడ్డలకు బానిసత్వము నుండి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీరే వారిపైన కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా, ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా తండ్రి, మీ యొక్క కృప వారిపైన ఉంచండి. అయా మంచి ఉద్యోగమును బిడ్డలకు దయచేయండి. అదేవిధంగా నా ప్రభా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి. అయా వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి సహాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి, అధికారులకు మీరు తోడై ఉండండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అయా మీ మెండైన కృప మా భారతదేశము పైన ఉండులాగున సహాయము దయచేయండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మీరే వారు వెళ్ళేటువంటి మార్గమునంతటినీ సరళము చేయండి ప్రభా. మీ యొక్క దేవదూతల కావలిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు చేసేటువంటి పరిచర్యను తండ్రి అయా అభివృద్ధి పరచండి ప్రభా. మరి అనేకులకు మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించేటట్లుగా ప్రభా, అందరూ తండ్రి అయా వాక్యానికి లోబడేటట్లుగా వారి యొక్క హృదయాన్ని మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి, ఇంకా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి యవ్వనులుగా ఉండి ప్రభా, మీ యొక్క మాటలకు తండ్రి లోబడక అయా మీకు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ అయా మీకు ఆయాసాన్ని కలగజేస్తున్న ప్రతి యవ్వన బిడ్డను తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. వారి హృదయాన్ని మార్చండి. కఠినమైపోతున్న వారి హృదయాలను తండ్రి, బండ వంటి వారి హృదయాలను మార్చి ప్రభా, అయా సాత్వికమైనటువంటి మనస్సును వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలను దీవించండి అయ్యా. అయా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా మీ యొక్క దేవదూతల కావలిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి తండ్రి గర్భఫలము మీరిచ్చే బహుమానము నా తండ్రి, ఆ బహుమానము పొందుకునే బిడ్డలుగా వారిని నిలవబెట్టండి నా తండ్రి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీరే వారిని ధైర్యపరచండి అయ్యా. మీరే వారిని బలపరచండి ప్రభా. మీ యొక్క కృపచేత వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు విధవరాలుగా ఉన్నారు అయ్యా, వారికి మీరే తండ్రి ధైర్యాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారికి కావాల్సిన ప్రతి అవసరత
అవసరతను అక్కరను తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మీలో ఆనందించి మీలో సంతోషించి మీ నామాన్ని ఘనపరిచే విధంగా ప్రతి బిడ్డ జీవితాన్ని మీరే మార్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.